దేశంలో కమ్యూనికేషన్ విప్లవ పితామహుడు ఆధునిక భారతదేశ సృష్టికర్త రాజీవ్ గాంధీ అని ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు తెలిపారు. రాజీవ్ గాంధీతో తనకు ఆత్మీయ అనుబంధం ఉండేదని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ దేశం కోసం సాంకేతిక విప్లవాన్ని అందించిన గొప్ప దార్శనికుడు అని కొనియాడారు. కులగణనపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమంటున్న మాజీ ఎంపీ వి హనుమంతరావుతో మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫేస్ టు ఫేస్. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్లో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు ప్రభుత్వ సలహాదారు మాజీ ఎంపీ వి హనుమంతరావు. ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి, రాజీవ్ గాంధీతో మీకున్న అనుబంధం అప్పుడు గతంలో ఎలా ఉండేది? నా పుస్తకం చదివితే నీకు అన్నీ తెలుస్తుంది. మళ్ళీ కూడా నువ్వు రిపీట్ చేయమంటూ నేను చేస్తా. ఎందుకంటే సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత హూ ఈజ్ ది ఆల్టర్నేట్ లీడర్ యూత్ కాంగ్రెస్ అన్నప్పుడు నేను ఫస్ట్ పర్సన్ ఆయన పేరు చెప్పా. ఆ తర్వాతనే ఇందిరాగాంధీ గారు కూడా అందరం కూడా మేము ఎంకరేజ్ చేసి ఆయన పైలట్ ఉన్న రాజకీయాలకు వచ్చి మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని, 18 ఏళ్ల యువకులకు ఓటు హక్కు కల్పించాలని, అదేవిధంగా ఇవాళ టెలికాంను ఇంప్రూవ్ చేసి షాంప్ పెట్రోల్ పెట్టి ఈనాడు చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్లు వచ్చినాయి, అదేవిధంగా ల్యాప్టాప్ వచ్చింది, అందరికీ ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. అంటే ఆయన దూరదృష్టి ఎంత ఉందో. దాంతో ఆగకుండా 72, 73 అమెండ్మెంట్ చేసిన తర్వాత 5 సంవత్సరాలకు అసెంబ్లీ పార్లమెంట్తో పాటు పంచాయతీరాజ్ వ్యవస్థలో కూడా ఎన్నికలు జరగాలని, మహిళలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని దూర ఆలోచన చేశారు. కాబట్టి ఇవాళ ప్రతి మహిళ సర్పంచ్ అవుతుంది, జిల్లా పరిషత్ చైర్మన్ అవుతుంది, శాసనసభ్యులు. కనుక వచ్చే తరం వారి ఆలోచనను తప్పనిసరిగా గ్రామాలలో చెప్పి ఆయనను గుర్తుపెట్టుకుంటే, అటు అగ్రకులాల్లో పుట్టినటువంటి వ్యక్తి బడుగు బలైన వర్గాలకు ఇందిరాగాంధీ మన్మల్గా ఆయన పనిచేశాడు. అదేవిధంగా ఇవాళ ఫ్యూచర్లో కూడా తప్పనిసరిగా ప్రతి కార్యకర్త యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్ఏ కానీ ప్రజలకు ఉపయోగపడే పని చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలి అనేది నా ఉద్దేశం. నిన్న సుప్రీంకోర్టు తీర్పుతో బీసీలకు మీరు ప్రతిసారి బీసీల కులగణన, జనగణనతో పాటు కులగణన కూడా జరగాలని మీరు కూడా అనేక పోరాటాలు బీసీల కోసం పోరాడారు. కానీ నిన్న సుప్రీంకోర్టు తీర్పుతో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం. నేను అనుకున్న ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉన్న మాకు న్యాయం జరగదు అనుకున్నా. వాళ్ళే 2025లో చెప్పిండ్రు కులగణన చేస్తామన్నారు. క్యాస్ట్ వైస్ దాన్ని మార్చేసి ఎస్సీలను పెట్టారు. కానీ దానికి ప్రతిఫలమే ఇవాళ సుప్రీంకోర్టు సరి అయిన నిర్ణయం తీసుకుంది. జనాభా లెక్కలు లేకుంటే వారికి న్యాయం ఇవ్వబడుతుంది. ప్రగతి కార్యక్రమంలో వాళ్ళని పైకి తేవాలంటే స్ట్రెంత్ ఉంటేనే అవుతుంది కదా. వాళ్ళు సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి ఇచ్చిన నిర్ణయం హిస్టారికల్. దానికి ఎవరు కూడా ఏ కోర్టు కూడా వద్దన్నది. ఇప్పుడన్నా ఇది తీరని ఏది చెంపదెబ్బ ఎవరికి, ఆర్ఎస్ఎస్కు, బీజేపీకి. నరేంద్ర మోడీ నువ్వు ఒక ఓబీసీ ఉండి నువ్వు చేయలేని పని ఇవాళ రాహుల్ గాంధీ చేశాడు. రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం ఏమన్నాడు? వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితిన హిస్సేదారి యుక్తి భాగీదారి. ఇప్పుడు తప్పనిసరిగా ప్రతి పేదవానికి న్యాయం జరుగుతుంది. ఆయన చనిపోయిన దినం నా ప్రగాఢ సంతాపం. అంటే చివరిగా విద్యా ఉద్యోగాలు ఓన్లీ జనాభా కులగణన లెక్కలు చేయగానే సరిపోదు, విద్యా ఉద్యోగాలలో కూడా బీసీలకు రిజర్వేషన్ హక్కుల కోసం మీ ముందు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఒక్కసారి మా స్ట్రెంత్ తెలిసిన తర్వాత మా ఓట్లు కావాలంటే మమ్మల్ని కూడా సరి అయిన ఉద్యోగాలలో, పదవులలో సరి అయిన స్థానం కల్పిస్తేనే దానికి న్యాయం అవుతుంది అనేది నా ఉద్దేశం. ఇది ప్రభుత్వ సలహాదారుడు మాజీ ఎంపీ వి హనుమంతరావు చెప్తుంది. రాజీవ్ గాంధీ అనేక కళలు కన్నారు, సంస్కరణలు, నూతన సంస్కరణలు తేవడంతో ఈ దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్లు కానీ టెక్నికల్ రంగాల్లో రాజీవ్ గాంధీ చేసిన సేవలు, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికి ఈరోజు ఉపయోగపడుతున్నాయి అంటూ తను కొనియాడడం జరిగింది. అంతేకాకుండా నిన్న సుప్రీంకోర్టు ఏదైతే జనగణనతో పాటు కులగణన జరగాలి అని ఏదైతే సుప్రీంకోర్టు కూడా దానికి ఆమోదం తెలిపిందో, కులగణన జరగొద్దని ఎవరైతే పిల్ దాఖలు చేశారో దాన్ని కొట్టివేయడం పైన హర్షం వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా భవిష్యత్తులో కులగణన తర్వాత లెక్కలు తేలిన తర్వాత విద్యా, ఉపాధి, ఉద్యోగాల విషయాల్లో కూడా పోరాటం కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్కు చెంపపెట్టు అంటూ విహెచ్ తెలిపిన పరిస్థితి. కెమెరా పర్సన్ తరుణ్తో శేఖర్, గాంధీ భవన్ నుండి.